లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభావ నవ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వాళ్ళు కొంచెం మీడియంగా పర్వాలేదు అన్నట్టుగా ఉంటే సరిపోతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మనకి లక్ ఎలాగో కలిసి వచ్చేది వస్తుంది, కానీ ఎప్పుడైతే జాగ్రత్త పడతామో మనము ఒక 2-3 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాం. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, బ్లాక్ అయిపోయి ఏమవుతుందండి మనిషి పరిస్థితి? వెనక్కి వెళ్ళిపోతాడు. 2 years 3 years 5 years వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటంటే ప్రతి రాశికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను ఈ యొక్క దీంట్లో షార్ట్గా చెప్తాను. అట్లాగే దాని పరిహారం కూడా చెప్తాను ఎండింగ్లో. అందరికీ ఒకటి పని చేస్తుంది. మేషం వారు ఉన్నారనుకోండి, మేషం వారికి 12లో శని, 5లో కేతు. కాబట్టి ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే. ఎందుకంటే 12వ స్థానంలో శని ఉన్నాడుగా ఇన్వెస్ట్మెంట్ స్థానంలో, అంటే పంచమంలో కేతు ఉన్నాడు. కాబట్టి సంతానం కోసం ప్లాన్ చేసే విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవి వీళ్ళు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక వృషభం వారు కనుక చూసుకుంటే వీళ్ళకి 4లో కేతు ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది కాస్త చూసి తీసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం గురువు 3 రాసులు మారుతాడు. సో 2వ స్థానంలో స్టార్టింగ్ జూన్ 1 వరకు ఉంటాడు. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అనవసరమైన గొడవలు బంధువర్గం వల్ల వస్తాయి, అది కొంచెం చూసుకోవాలి. జూన్ 2 నుంచి నవంబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు 3లో ఉంటాడు గురువు. ఆ టైంలో పర్టికులర్గా ఏదైనా కమ్యూనికేషన్స్, ఏదైనా అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక దాని తర్వాత నవంబర్ నుంచి జూపిటర్ 4లోకి వెళ్తున్నాడు. కాబట్టి అక్కడ కొంచెం మీరు ఏదైనా ప్రాపర్టీ విషయంలో ఈ యొక్క వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే స్టార్టింగ్ మనకి శని ఎట్లాగో దశమంలో ఉంటాడు, ఓవర్ స్ట్రెస్ వర్క్ ఇస్తాడు. కాకపోతే రాశిలో గురువు ఉన్నందుకు కొంచెం వీళ్ళకి వివాహ సంబంధించిన నిర్ణయాలు అండ్ కెరీర్లో అవకాశాలు వస్తే స్ట్రెస్ ఎక్కువ ఉందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. అండ్ 3లో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్, అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్, 2లో కేతు ఉన్నాడు కదా. అండ్ కర్కాటకం వారికి అష్టమంలో రాహు ఉంటాడు. సో వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. ధన విషయంలో వీరు ఆది మంగళవారాలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే రాశిలో కేతు. సో అందుకని కొన్ని విషయాల్లో వీళ్ళకి వైరాగ్యము, విరక్తి, అసలు ఇది మనం ఈ పని చేద్దామా వద్దా, తెలియని కన్ఫ్యూజన్స్ ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త గణపతిని తలుచుకున్నట్లయితే ఇబ్బంది పోతుంది. అష్టమ శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే కొన్ని విషయాల్లో నింద పడుతుంది అనుకునే విషయాల్లో వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది సింహం వారు. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, సప్తమ శని ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామిని లేదా పార్ట్నర్స్ని ఎంచుకునే విషయంలో ఈ సంవత్సరం వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక తులవారికి కనుక చూసుకుంటే భాగ్యంలో గురువు ఉన్నాడు చూడడానికి, కానీ ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి పంచమంలో రాహు, భాగ్యంలో గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి రాజకీయ నాయకులకు మంచిదే పంచమంలో రాహు ఉన్నందుకు. కానీ సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి కొత్త అవకాశాలు రావడం అవన్నీ బాగుంటాయి. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ రాహు కదా, మిస్క్యారేజ్, అబార్షన్స్ ఇవి ఇస్తూ ఉంటాడు. అండ్ భాగ్యంలో గురువు ఉన్నందుకు చూడడానికి గురువు కానీ గురువు స్వరూపం మారింది కాబట్టి గురువులతోని గైడ్ చేసే వాళ్ళు ఒక్కోసారి మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి తెలియకుండానే ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడేదో తెలియని ఒక మిస్టేక్స్ జరగడం జరుగుతుంటాయి, చూసుకోవాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు బికాజ్ ఆఫ్ పంచమ శని కదా, డెసిషన్స్ వీళ్ళు ఇమీడియట్లీ తీసుకోవాల్సిన లేట్ చేస్తుంటారు, లేట్గా తీసుకోవాల్సిన ఇమీడియట్లీ తీసుకుంటారు. ఇది కొంచెం చూసుకోవాలి. అలాగే స్కార్పియో లగ్నం వారికి 10th హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి ఈ 10వ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం. ఏ రీజన్ ఉండదు, సడన్గా మానేయాలనిపిస్తుంటుంది. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. వీళ్ళు మనీ పూర్తిగా చేతికి రాకుండా ఏ కన్స్ట్రక్షన్స్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి కానీ ప్రారంభించకూడదు. ఇది ప్రధానంగా వీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో, తాతగారు ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. గురువులతో శత్రుత్వం పెట్టుకోకూడదు.
ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభం వారికి రాశిలో ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికీ ఇమాజినేషన్స్ పెరిగిపోతుంటాయి. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నాడు కదా, ఏదో జరుగుతుంది, ఇది ఎట్లా అది ఎట్లా అని. కొంచెం వీళ్ళు ఈ రోడ్డు మీద అప్పుడప్పుడు నిమ్మకాయలు అవి వేసి ఉంటాయి, ఆ రోడ్లు ఎవరో దృష్టి తీసిపడారు, అటువంటి వాటిని పొరపాటును కూడా టచ్ చేయకూడదు ఈ సంవత్సరం వీళ్ళు, ముఖ్యంగా నవంబర్ వరకు. ఎందుకంటే రాహు ఎప్పుడైనా రాశిలో ఉన్నప్పుడు చంద్రుడికి రాహుకి కనెక్టివిటీ ఏర్పడినప్పుడు తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళకి కనెక్ట్ అవుతాయి. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు. 2లో శని ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారికి రాశిలోనే శని సంచారం, ఏలినాడు శని నడుస్తుంది. కొంచెం పనులు లేట్ అవుతుంటాయి కానీ అసలు ఇంకేది అవ్వదేమో అనే దీంట్లోకి వెళ్ళిపోకూడదు. కొంచెం ఏ పని కూడా పెండింగ్ పెట్టడము, పోస్ట్పోన్ చేయడం ఇవి చెయ్యకండి. వీళ్ళకి 6వ స్థానంలో కేతు ఉండడం మంచిదే, కానీ నిత్య జీవితం డైలీ లైఫ్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా ఒక్కసారి గణపతిని మనసులో తలుచుకొని కనుక ప్రారంభించినట్లయితే బాగుంటుంది. అయితే ఈ అందరూ కూడా ఈ రాశుల వారు ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత మట్టుకు రాహువు, శని, కుజ అంటే కేతు, వీలైతే గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు. రైట్ గురుగారు, చాలా సింపుల్గా, స్వీట్ అండ్ షార్ట్గా, క్రిస్పీగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.